ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. మిత్రమండలి భారీ కాస్టింగ్, భారీ అంచనాలు. ఈవెన్ బ్రహ్మానందం గారు కూడా మధ్యలో కనిపిస్తారు. వెన్నెల కిషోర్ గారు, సత్య గారు, మన ప్రియదర్శి గారు, హీరోయిన్ నిహారిక, ఫస్ట్ టైం నిహారికని కూడా ఇక్కడ తీసుకొచ్చారు, ఎన్ఎం నిహారిక. ఇంతమంది సెన్సేషన్ సోషల్ మీడియాలో. ఇంత మందిని తీసుకొచ్చి లాస్ట్ కి ఏం చేశారు? కిచడీ చేశారా? కాదు, ఇందాక మనం తెలుసు కదా సినిమాకి సంబంధించి అన్నపూర్ణమ్మ గురించి మనం చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ సినిమాలో బ్రహ్మానందాన్ని చూసినప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. ఆయన అన్ని సినిమాలు చేసి గిన్నీస్ బుక్ కూడా ఎక్కి పద్మశ్రీ తీసుకొని ఒక పాటలో అలా కనిపించాల్సిన అవసరం అతనికి ఉందా? మొన్న వచ్చిన జూనియర్ సినిమాలో కూడా ఒక పాటలో అలా కనిపిస్తాడు బ్రహ్మానందం. అంటే నటుడిగా అతనికి ఉన్న స్టేచర్ ఏంటి? ఇప్పుడు ఏదో రెమ్యూనరేషన్ కోసం లేకపోతే అలా అన్నట్టుగా చేసినట్టు అనిపిస్తుంది తప్ప ఏమనుందా పర్పస్? అది కరెక్ట్. ఆ పాటలో క్లోజప్లో 2-3 షార్ట్స్లో కనబడతాడు. నాకు తెలిసి ఒక హాఫ్ డే అనో షూట్ చేసి ఉంటారు. అది వేస్ట్ కదా. అటువంటి అంటే ఇప్పుడు బ్రహ్మానందాన్ని ఇప్పటికీ అభిమానించే వాళ్ళు 100 మంది ఉంటారు. బ్రహ్మానందం సినిమాలో ఆహనా పెళ్ళంట కానీ లేదా కొన్ని సినిమాలు చూసి ఇప్పటికి కూడా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. అటువంటిది ఎందుకు ఇలాగా మొన్న జూనియర్లో ఆ పాట కానీ ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఒక చిన్న పాట కానీ చేయాల్సిన అవసరం ఉందా? క్యారెక్టర్ రంగమార్తాండే చేశాడు కదా, సూపర్. అలాగా తనని ఏదైనా ఎక్సైట్ చేస్తే సినిమా చెయ్యి, లేకపోతే నీకు చేయాల్సిన అవసరం ఏముంది? అదే జనాలు నన్ను మర్చిపోతున్నారంటే ఎప్పుడు మీమ్స్లో అతను కనిపిస్తాడు, ఎప్పుడు కనబడుతూనే ఉంటాడు. తెల్లారు లేస్తే బ్రహ్మానందాన్ని చూడకుండా ఎవరు ఉండరు కదా. మొత్తం ఎంత సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ప్రతి ఒక్కరు రోజుకి ఒకసారి బ్రహ్మానందాన్ని మీమ్స్ రూపంలో చూస్తున్నారు. పాత సినిమాలు 1-10 సార్లు చూస్తున్నారు. ఇంకేంటి నువ్వు ఇటువంటి అసలు కొంచెం కూడా ఇంపార్టెన్స్ లేకుండా దేనికోసమని అతను యాక్ట్ చేస్తున్నాడు అన్నది మనకి అర్థం కాదు. ఆ విషయంలో బ్రహ్మానందం కొంచెం అంటే కనీసం ఇక ముందైనా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నాకు అనిపించింది మిత్రమండలి చూసిన తర్వాత. అలాగే నువ్వు ఇందాక అన్నా మిత్రమండలిలో దాదాపు అందరూ కాస్టింగ్ పరంగా చూస్తే అసలు బీభత్సమైనటువంటి కాస్టింగ్. వెన్నెల కిషోర్, సత్య వీళ్ళందరూ ఉన్నారు. కానీ అందులో పండిన క్యారెక్టర్లు అంటే సత్య క్యారెక్టర్ కొంతవరకు ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ పండింది. వెన్నెల కిషోర్ మ్యాక్సిమం న్యాయం చేయడానికి తను ప్రయత్నం చేశాడు. కానీ ఏంటంటే మరీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకున్నట్లు అనిపిస్తుంది మనకి. ముఖ్యంగా లిటిల్ హార్ట్స్ సినిమా తర్వాత బన్నీ వాసు నుంచి వస్తున్న సినిమా కావడం వల్ల ఈ సినిమా మీద చాలా మంచి అంచనాలు ఉన్నాయి. కానీ అంచనాలు అందుకోవడంలో మాత్రం ఖచ్చితంగా అది విఫలమైంది. అంటే కరెక్టే, సినిమాకి లాజిక్లు ఏం అవసరం లేదు. ఇప్పుడు మ్యాజిక్ లాగా అది వర్కౌట్ అయినప్పుడు ఇది లాజిక్ లేకపోయినా కూడా చూస్తారు. అసలు కథ లేదు, లేకపోతే ఈ మ్యాజిక్ లేదు, ఏం లేదన్నప్పుడు అది ఒక పెద్ద దీనిలాగా బర్డెన్ లాగా మనం చూడడానికి ఫీల్ అయ్యేలాగా ఉంటుంది. మిత్రమండలి విషయంలో అదే జరిగింది. టూ మచ్ లిబర్టీస్ తీసుకొని కథా కథనాల గురించి అసలు ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు ఏది అప్పటికప్పుడు ఏది తోస్తే అంటే ముందు స్క్రిప్ట్ అది కూడా రాసుకోకుండా షూట్ చేశారేమో అన్నంత అబ్జర్వ్డ్ కామెడీ తోటి నడుస్తుంది. దానివల్ల ఆ సినిమా కూడా ఈ దీపావళికి డిసప్పాయింట్ చేసిందని మనం చెప్పక తప్పదు. నార్మల్గా కామన్ ఆడియన్ అంటే వాళ్ళకి గ్రాస్ ఎంత వస్తుంది, కలెక్షన్స్ ఎంత వస్తాయి, అవన్నీ కామన్ ఆడియన్కి అవసరం లేదు. అవును, మనకు కావాల్సింది ఏంటంటే కంటెంట్ ఏది బాగుంది, ప్రిఫరెన్స్. ఫస్ట్ ఇప్పుడు 4 సినిమాలకి ఖచ్చితంగా వెళ్ళాలని రూల్ లేదు సార్. అవును, ఫస్ట్ ఏ సినిమాకి వెళ్ళాలి అనే ఆలోచనలో ఉంటాడు సార్. మీరేమన్నా అలా చెప్పగలరా? ఫస్ట్ ఈ సినిమాకి వెళ్తే నా సజెషన్ అంటే చెప్పాను కదా, ఇప్పుడు లోకో భిన్న రుచి అని మనకు నచ్చే సినిమాలు కొంతమందికి నచ్చకపోవచ్చు, వాళ్ళకి నచ్చే సినిమాలు మనకి నచ్చకపోవచ్చు. కాబట్టి మనం ఫస్ట్ ఇది నెక్స్ట్ ఇది అని మనం చెప్పడం బాగుండదు. కానీ చెప్పాం కదా, ఈ డ్యూడ్ సినిమా కంపేర్ చేస్తే ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం ఇది. ఈ తెలుసు కదా సినిమాలో రాశి కన్నా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది ఈ సినిమాలో. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పినా కూడా మనం అతిశయోక్తి కాదు, ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలాగే కేజీఎఫ్లో శ్రీనిధి ఇందులో మంచి క్యారెక్టర్ చేసింది. గ్లామర్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాగే సిద్ధు జొన్నలగడ్డ కూడా మ్యాక్సిమం అతను ఎఫర్ట్ పెట్టాడు. కానీ అతను ఆ డీజే దాని నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేకపోతున్నాడు అనిపించింది కదా. కొద్ది సడన్గా ఆ క్యారెక్టర్లోకి ఒక్కోసారి వెళ్ళిపోతుంటాడు, మళ్ళీ దాని నుంచి బయటకు వస్తుంటాడు. అలా కాకుండా కొంత అతను ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోలేదు. అంటే ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చి మనం సినిమాలు చేయాలని కాకుండా నీకు స్టార్డమ్ వచ్చేందుకు ఆ తరహా సినిమాలు చెయ్యి. అప్పట్లో రవితేజ అలా చేసి సక్సెస్ అయ్యాడు కదా.
ఆ టైప్ సినిమాలు చెయ్యి, మళ్ళీ ఒక ఇడియట్ లాంటి సినిమా లేకపోతే ఇంకోటి ఆ తరహా సినిమాలు చేసుకొని తను బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్పుడు ప్రయోగాలు కొత్త ఈ చెయ్యొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఏది కాకుండా ఒక్కొక్క మధ్య మధ్యలోనేమో డీజే టిల్లు అయిపోతున్నాడు. మామూలుగా వేరే రకంగా సంథింగ్ డిఫరెంట్ ట్రై చేద్దామని కొంత ట్రై చేస్తున్నాడు. ఆ విధంగా ఆ సినిమా కొంత మిస్ఫేర్ అయింది. కాబట్టి పర్టికులర్గా మనం ఈ దీపావళికి ఏ సినిమా చూడొచ్చు అంటే మనం ఈ సినిమా చూడండి అని మనం సజెస్ట్ చేయకూడదు కాబట్టి మనం చేయట్లేదు. కానీ ఓవరాల్గా అయితే మాత్రం ఈ దివాళీకి వచ్చిన 4 సినిమాలు డిసప్పాయింట్ చేశాయని మాత్రం చెప్పక తప్పదు. బాంబులు 4 బాంబులు పెద్దగా పేలలేదు. ఒత్తి అయితే బాగా వెలిగింది, కానీ టీజర్ ట్రైలర్ ఒత్తి అనుకుంటే బాగా వెలిగింది, కానీ చివరికి వచ్చేసరికి అంత గట్టిగా పేలలేదు అనేది కొంచెం డిస్సాటిస్ఫైడ్ గానే ఉన్నాం సార్. సో ఏంటి నెక్స్ట్ అంచనాలు ఏంటి సార్? ఇంకా ఇప్పుడు వచ్చే సినిమాలు ఏమన్నా ఆకలి తీరలేదు మరి నెక్స్ట్ వచ్చేది అంటే మన తెలుగు సినిమా కాకపోయినా కూడా తామ రష్మిక మనకి ఈ మధ్య కాలంలో మన సౌత్ ఇండియాలో హోంబలే ఫిల్మ్స్ ఎలాగో నార్త్ ఇండియాలో మడక్ ఫిల్మ్స్ అని వాళ్ళు వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతున్నారు. చావా కానీ స్త్రీ 2 కానీ ఇలాగా వాళ్ళ బ్యానర్ నుంచి వస్తున్నటువంటి సినిమా ఇది. చాలా భారీ బడ్జెట్ సినిమా అంటే జనరల్గా ఆయుష్మాన్ ఖురానా అంటే 40 కోట్లు 50 కోట్లు ఒకసారి 20-30 కోట్లలో కూడా సినిమాలు వచ్చేస్తాయి. అటువంటిది ఈ సినిమా 140 కోట్లు అంటున్నారు బడ్జెట్. అంటే రెమ్యునరేషన్ మన రష్మిక రెమ్యునరేషనే దాదాపుగా 10 కోట్లు అంటున్నారు. ఆ రకంగా చూసినా కూడా అంత అవ్వకూడదు. మరి ఎందుకు 140 కోట్లు ఒక హారర్ జోనర్ సినిమాకి అంత బడ్జెట్ ఎందుకు పెట్టారు? లేదంటే కేవలం పబ్లిసిటీ కోసం? స్త్రీ 2 తక్కువగా తీసారు కదా సార్. మరి తక్కువకు తీసారు, విపరీతంగా కలెక్ట్ చేసింది, 500 కోట్లు దాటేసింది. మరి ఈ సినిమాని 140 కోట్ల బడ్జెట్ అని చెప్తున్నారు. ఎందుకు ఖర్చు పెట్టి? ఇప్పుడు ఆయుష్మాన్ ఖురానా పెద్ద రెమ్యునరేషన్ స్టార్ మరి ఒకవేళ అలా చూసుకున్నా కూడా ఆయుష్మాన్ ఖురానాకి ఒక 10 కోట్లు, రష్మికి ఒక 10 కోట్లు అలా ఇచ్చారనుకున్నా 50-60 కోట్లు అవ్వాలి. ఎందుకు 140 కోట్లు అయిందంటే మేకింగ్ పరంగానే పెట్టారా ఏంటన్నది మనం చూడాలి. సో ఏదో సర్ప్రైజ్ ఉండబోతుంది. ఆ సినిమా మీద హోప్స్ ఉన్నాయి. అంటే ఆ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు, గతంలో వచ్చిన సినిమాలు ఎక్కువ శాతం సక్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని చెప్పి అంచనాలు ఉన్నాయి. చూడాలి. యా సార్, మేము కూడా వెయిట్ చేస్తాం సార్ ఆ సినిమా కోసం. సో మేబీ బాంబు కొంచెం లేట్గా పేలినా సౌండ్ అయితే వినిపించాలి, కొంచెం ఆకలి తీరాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ దర్శన్.